లక్షల రూపాయలు ఫీజులు కట్టి 4 ఏళ్లు రాత్రింబవళ్లు కష్టపడి చదివిన ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ డిగ్రీని పక్కన పెట్టి ఈరోజు సగం మంది యువత తమకు ఏమాత్రం సంబంధం లేని రంగాల్లో ఎందుకు వెతుకులాడుతున్నారు? ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. అవును, అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం విద్యా వ్యవస్థలో, అలాగే ఉద్యోగ మార్కెట్లో అసలు ఎక్కడ గ్యాప్ వస్తోంది, దాన్ని పూడ్చడానికి ఒక సైంటిఫిక్ పద్ధతిలో కెరీర్ కౌన్సిలింగ్ ఎలా పనిచేస్తుంది అనే అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఇది ఇవాల్టి రోజుల్లో చాలా అవసరమైన టాపిక్. అవును, మన ముందున్న పరిశోధనా పత్రాలు, ఇండస్ట్రీ రిపోర్ట్స్, సైకలాజికల్ డేటా అంతా ఒకటే చెబుతోంది. అంటే కెరీర్ కౌన్సిలింగ్ అనేది కేవలం ఒక సలహా కాదు, అది విద్యార్థుల భవిష్యత్తును మార్చే, అలాగే తల్లిదండ్రుల లక్షలాది రూపాయలను ఆదా చేసే ఒక రక్షణ కవచమని అర్థం చేసుకోవడమే మన ఈనాటి లక్ష్యం. నిజమే. ఒకప్పుడంటే సైన్స్ తీసుకుంటే డాక్టర్, లేకపోతే లెక్కలు తీసుకుంటే ఇంజనీర్ అనే రోజులుండేవి. ఆ రోజులు ఎప్పుడో కనుమరుగయ్యాయి కదా. ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ వల్ల వందలాది కెరీర్ ఆప్షన్స్ పిల్లల ముందు ఒకేసారి ప్రత్యక్షమవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇది ఒక రకంగా వనమే అయినా సరైన గైడెన్స్ లేకపోతే ఒక పెద్ద శాపంగా మారుతోంది. బేసిక్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధాన సమస్య ఇల్యూజన్ ఆఫ్ చాయిస్. ఇల్యూజన్ ఆఫ్ చాయిస్, రైట్. అవును, ఆప్షన్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోగలమనుకోవడం ఒక భ్రమ. వాస్తవానికి ఆప్షన్లు పెరిగే కొద్దీ మనిషి మెదడు డెసిషన్ తీసుకోలేక ఆగిపోతుంది. దీన్నే సైకాలజీలో పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అంటారు. ఓ, పారాడాక్స్ ఆఫ్ చాయిస్. అవునండి. 30 ఏళ్ల క్రితం ఒక విద్యార్థి ముందు ఒక 5 దారులుంటే అందులో తన మార్కులను బట్టి ఒక దారి ఎంచుకునేవాడు. కానీ నేడు డేటా అనలిటిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, యుఐ యుఎక్స్ డిజైన్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ లాంటి వందలాది హైబ్రిడ్ కెరీర్లున్నాయి. అవును, ఇన్ని ఆప్షన్స్ చూస్తే ఎవరికైనా తల తిరిగిపోతోంది. కరెక్ట్. ఈ సంక్లిష్టత వల్లే ఒక సైంటిఫిక్ కెరియర్ కౌన్సిలింగ్ పద్ధతి అవసరమవుతోంది. సరే, దీన్ని కొంచెం విడమర్సి చూద్దాం. ఈ పారాడాక్స్ ఆఫ్ చాయిస్ గురించి ఆలోచిస్తుంటే నాకొక రియల్ వరల్డ్ ఉదాహరణ గుర్తొస్తోంది. ఇది ఎలాంటిదంటే, మనం ఒక పెద్ద బఫే భోజనానికి వెళ్తాం కదా, అక్కడ 100కు పైగా రకాల వంటకాలుంటాయి. అవును, బోలెడ్ ఐటమ్స్ ఉంటాయి. కానీ అందులో మన శరీరానికి ఏది సరిపడుతుందో, దేనివల్ల ఎలర్జీ వస్తోందో, అసలు మన డైజెస్టివ్ సిస్టమ్ కెపాసిటీ ఏమిటో మనకు తెలీదు. కాని పక్క టేబుల్ వాళ్ళు తమ ప్లేట్లో కలర్ఫుల్గా ఏవేవో పెట్టుకుంటున్నారని మనం కూడా గుడ్డిగా వాళ్ళని అనుకరించి మన ప్లేట్లో అవే వేసుకుంటాం. కరెక్ట్. అందరూ వేసుకుంటున్నారు కదా అని మనం వేసుకుంటాం. చివరకది మనకు అరుగుతుందా లేదా అనేది వేరే విషయం. బేసిక్గా ప్రస్తుతం కెరియర్ ఎంపిక కూడా అచ్చం ఇలాగే జరుగుతోంది కదా. పక్కవాడు క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సులో చేరాడని, తనకు యాప్టిట్యూడ్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోకుండా ఇంకో విద్యార్థి అందులో దూకేస్తున్నాడు. అబ్సల్యూట్లీ. ఆ బఫే అనాలజీ ప్రస్తుత పరిస్థితికి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, టెక్, ఏఐ, కంటెంట్ క్రియేషన్ లాంటి ఎన్నో కొత్త రంగాలు పుట్టుకొచ్చిన ఈ సమయంలో కెరీర్ కౌన్సిలర్ల పాత్ర చాలా కీలకం. అంటే వాళ్ళొక లిస్ట్ ఇస్తారా ఏమేమి కోర్సులున్నాయో? లేదండి, వాళ్ళు కేవలం బయట ఏ కోర్సులున్నాయో ఒక లిస్ట్ చేతికిచ్చి పంపించరు. వారు దీన్ని ఒక మెకానికల్ పద్ధతిలో కాకుండా ఒక సైకలాజికల్ పద్ధతిలో అప్రోచ్ అవుతారు. సైకలాజికల్ మరియు యాప్టిట్యూడ్ అసెస్మెంట్స్ ద్వారా ఆ విద్యార్థి మెదడు ఎలా పనిచేస్తుందో వారొక మ్యాప్ గీస్తారు. వావ్, సైకలాజికల్ మ్యాపింగ్ అంటారా? అవును. ఉదాహరణకు, ఒక విద్యార్థికి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండొచ్చు, కానీ ఆ ప్రాబ్లంని వాళ్ళు ఒంటరిగా కూర్చుని లాజికల్గా సాల్వ్ చేయడానికి ఇష్టపడతారా, లేక నలుగురితో ఇంటరాక్ట్ అవుతూ కమ్యూనికేషన్ ద్వారా సాల్వ్ చేయడానికి ఇష్టపడతారా? ఇలాంటి సూక్ష్మమైన విషయాలను ఈ సైకోమెట్రిక్ టెస్ట్లు బయటకు తీస్తాయి. రైట్ రైట్. దీనివల్ల విద్యార్థికి తనపై తనకొక స్పష్టమైన స్వీయ అవగాహన వస్తుంది. తద్వారా పీర్ ప్రెషర్కి లేదా తల్లిదండ్రుల అంచనాలకు బలి కాకుండా వాళ్ళు లాజికల్గా సరైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఇక్కడొక ప్రాక్టికల్ సమస్య ఉంది కదా. 15 లేదా 16 ఏళ్ల వయసులో ఏ విద్యార్థి మైండ్ సెట్ అయినా పూర్తిగా స్థిరంగా ఉంటుందని మనం గ్యారంటీ ఇవ్వలేము. నిజమే, ఆ వయసులో చాలా మార్పులుంటాయి. అవును, హార్మోనల్ చేంజెస్, బయటి ప్రపంచం చూసే కొద్దీ మారే అభిరుచులు ఉంటాయి. ఈరోజు వాళ్లకు సినిమా డైరెక్షన్ ఇష్టమనొచ్చు, రేపు పొద్దున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ అనొచ్చు. మరి అలా నిరంతరం మారుతూ ఉండే వయసులో
ఏదో ఒక మంగళవారం ఉదయం కూర్చోబెట్టి చేసే ఒక టెస్ట్ రిజల్ట్ను పట్టుకొని వాళ్ల జీవితకాలం చేయబోయే కెరియర్ని ఎలా డిసైడ్ చేయగలం? ఈ అసెస్మెంట్స్ రిలయబిలిటీని మనం ఎలా నమ్మాలి? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇక్కడే మనం ఇంట్రెస్ట్కి అలాగే యాప్టిట్యూడ్కి మధ్య ఉన్న తేడాని గుర్తించాలి. మీరు చెప్పినట్లు ఆసక్తులు ఎప్పటికప్పుడు మారిపోవచ్చు. అవును, ఒక యూట్యూబ్ వీడియో చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక యూట్యూబ్ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు ఈ కెరీర్ కావాలని ఒక టీనేజర్ అనుకోవడం చాలా సహజం. కానీ కెరీర్ కౌన్సిలింగ్లో వాడే ప్రొఫెషనల్ టూల్స్ కేవలం ఆసక్తులను మాత్రమే కొలవవు. అవి విద్యార్థి యొక్క కాగ్నిటివ్ లోడ్ కెపాసిటీ, రిస్క్ టాలరెన్స్ మరియు అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ లాంటి మౌలికమైన లక్షణాలను కొలుస్తాయి. అంటే డీప్గా ఉన్న క్వాలిటీస్ని చూస్తారన్నమాట. అవును. ఉదాహరణకు ఒక పజిల్ ఇచ్చినప్పుడు ఆ విద్యార్థి ఎంత త్వరగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, పదే పదే విఫలమైనా మళ్లీ కొత్త యాంగిల్లో ప్రయత్నిస్తున్నాడా, ఇవి పుట్టుకతో లేదా వాతావరణం వల్ల చిన్నప్పటినుంచి ఏర్పడే కోర్ పర్సనాలిటీ ట్రైట్స్. ఓ, అంటే ఇవి త్వరగా మారవు? కరెక్ట్. ఇవి 15 ఏళ్లకైనా 30 ఏళ్లకైనా పెద్దగా మారవు. ఒక మంచి కౌన్సిలర్ విద్యార్థి చెప్పే తాత్కాలిక ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి ఈ అండర్లయింగ్ ట్రైట్స్ని బయటకు తీసి దానికి సరిపోయే కెరియర్ పాత్లను డిజైన్ చేస్తాడు. అంటే పైన కనిపించే అలలని కాకుండా లోపల ప్రవహించే ప్రవాహాన్ని గమనిస్తారన్నమాట. అయితే ఈ స్వీయ అవగాహన లేకపోవడం వల్ల జరిగే డ్యామేజ్ గురించి మన రీసెర్చ్ నోట్స్లో ఒక ఇబ్బందికరమైన డేటా పాయింట్ ఉంది. అవును, మెంటల్ హెల్త్కి సంబంధించిన డేటా అది. ఎగ్జాక్ట్లీ. 10వ తరగతి లేదా 12వ తరగతి పూర్తి కాగానే తమకు ఏమాత్రం యాప్టిట్యూడ్ లేని గ్రూపులను తల్లిదండ్రుల ఒత్తిడి వల్లో లేక ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవుతున్నారనో తీసుకున్న విద్యార్థులలో మానసిక ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్ విపరీతంగా పెరుగుతున్నాయని స్టడీస్ చెబుతున్నాయి. అవును, ఇది చాలా సీరియస్ ఇష్యూ. అంటే దీని అర్థమేమిటి అంటారు? అసలు ఒకప్పుడు మన పెద్దవాళ్ళని అడిగితే ఏదో ఒక డిగ్రీ ఉంటే చాలు బాబు, అవే ఉద్యోగాలొస్తాయి, ఎందుకింత ఆలోచించడం అనేవారు. అవును, అప్పట్లో ఆ డిగ్రీ ఒక లైసెన్స్ లాగా పనిచేసేది కదా. రైట్. మరి అప్పుడు లేని ఈ తీవ్రమైన ఒత్తిడి, ఈ మెంటల్ బ్రేక్ డౌన్స్ ఇప్పుడు ఎందుకింతలా పెరిగిపోతున్నాయి? అకాడమిక్స్కి ఇండస్ట్రీకి మధ్య సడన్గా ఎక్కడ బంధం తెగిపోయింది? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక స్కిల్ నేర్చుకుంటే దాని హాఫ్ లైఫ్ 30 ఏళ్లుండేది. అంటే మీరొకసారి టైప్ రైటింగ్ లేదా బేసిక్ అకౌంటింగ్ నేర్చుకుంటే మీ రిటైర్మెంట్ వరకు ఆ ఒక్క స్కిల్ మీద బతికేయవచ్చు. ఇప్పుడు అలా లేదు కదా? అస్సలు లేదు. నేడు ఒక స్కిల్ యొక్క హాఫ్ లైఫ్ కేవలం 5 సంవత్సరాలకు పడిపోయింది. టెక్నాలజీ రంగంలో అయితే ఇది 2 ఏళ్లే. ఇండస్ట్రీ రాకెట్ వేగంతో మారుతోంది. కానీ మన విద్యా వ్యవస్థ, కాలేజీల సిలబస్లు మాత్రం ఎద్దుల బండి వేగంతో నడుస్తున్నాయి. అంటే చదువుకి ఇండస్ట్రీకి మధ్య చాలా గ్యాప్ ఉందన్నమాట. అవును. విద్యార్థులు 4 ఏళ్లు కష్టపడి డిగ్రీలు పూర్తి చేసి బయటకు వచ్చేసరికి వాళ్ళు నేర్చుకున్న టెక్నాలజీ అప్పటికే అవుట్డేట్ అయిపోతుంది. దీన్నే స్కిల్ జాబ్ మిస్ మ్యాచ్ అంటారు. కాలేజ్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటుంది కానీ ఇండస్ట్రీ అడిగే నైపుణ్యం ఉండదు. ఈ గ్యాప్ చూసి విద్యార్థులకు భయం, ఆందోళన పట్టుకుంటోంది. మరి ఈ గ్యాప్ను కౌన్సిలర్లు ఎలా పూడుస్తారు? వాళ్ళు ఏమైనా కోర్సులు నేర్పిస్తారా? వారు నేరుగా కోర్సులు నేర్పించరు, కానీ ఆ గ్యాప్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి దానికి తగ్గ కస్టమైజ్డ్ రోడ్ మ్యాప్ ఇస్తారు. ఉదాహరణకు, మీరొక పర్టికులర్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. మీ డిగ్రీ పూర్తయ్యే నాటికి ఇండస్ట్రీలో బ్లాక్ చైన్ లేదా డేటా అనలిటిక్స్ కీలకం కాబోతోందని కౌన్సిలర్ ముందే పసిగడతాడు. ఓ, ముందే ఫోర్కాస్ట్ చేస్తారు. అవును. కేవలం మీ కాలేజ్ సిలబస్ మీద ఆధారపడకుండా ప్యారలల్గా ఆన్లైన్లో ఏ గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయాలి, వీకెండ్స్లో ఎలాంటి ఇంటర్న్షిప్స్ చేయాలి అనేది ప్లాన్ చేసి ఇస్తాడు. అంటే డిగ్రీతో పాటు ఒక సాలిడ్ పోర్ట్ఫోలియోను ముందే బిల్డ్ చేయిస్తారన్నమాట. ఖచ్చితంగా. దీనికి తోడు మీరు ఇందాక మెంటల్ హెల్త్ గురించి అడిగారు కదా, కెరియర్ కౌన్సిలింగ్ సెషన్ అనేది విద్యార్థులకు తమ సందేహాలను వెలుబుచ్చే ఒక సురక్షితమైన వాతావరణాన్ని, అంటే ఒక సేఫ్ స్పేస్ని ఇస్తుంది. సేఫ్ స్పేస్, రైట్. అవును. ఒక ఊహాజనిత పరిస్థితిని తీసుకుందాం. ఒక విద్యార్థికి మ్యాథ్స్లో 98% మార్కులొచ్చాయి. తల్లిదండ్రులు సహజంగానే వాణ్ణి ఐఐటి కోచింగ్లో పడేయాలని ఫిక్స్ అయిపోతారు. అవును, అది కామన్గా జరిగేదే. కానీ ఆ విద్యార్థికి లోపల గ్రాఫిక్ డిజైనింగ్ లేదా యానిమేషన్ అంటే పిచ్చి అనుకుందాం. ఆ మాట ఇంట్లో చెప్తే ఏమంటారో, వాళ్ళు ఫీలవుతారో అనే భయంతో లోపల పడేసి కుమిలిపోతుంటాడు. ఆ ఒత్తిడి వల్ల అటు మ్యాథ్స్ మీద ఫోకస్ చేయలేడు, ఇటు డిజైనింగ్ చేయలేడు. పాపం, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. కరెక్ట్.
ఒక కౌన్సిలర్ ఇక్కడ ఒక న్యూట్రల్ థర్డ్ పార్టీలాగా ఎంటర్ అవుతాడు. డేటాతో సహా డిజైనింగ్ రంగంలో ఉన్న భవిష్యత్తును, ఆ విద్యార్థికి అందులో ఉన్న సహజ నైపుణ్యాన్ని పేరెంట్స్కి అర్థమయ్యేలా వివరిస్తాడు. ఇంట్లో ఉన్న డైనమిక్స్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా ఆ విద్యార్థి భుజాలపై ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గిస్తాడు. ఇది వినడానికి చాలా బాగుంది. ఫ్యామిలీ థెరపిస్టులాగా కమ్యూనికేషన్ గ్యాప్ని కూడా వీళ్ళు అడ్రస్ చేస్తారు. సరే, ఇప్పుడు ఈ కాయిన్కున్న రెండో వైపు చూద్దాం. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఫైనాన్షియల్ యాంగిల్ గురించే కదా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. ఈ సైకలాజికల్ విషయాలు పక్కన పెడితే ఇక్కడొక బలమైన ఆర్థిక కోణముంది. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి వల్ల డబ్బులు ఎలా వృధా అవుతున్నాయో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అవును, అది నిజమే. ఇది ఎలాంటిదంటే, ఏమాత్రం టెస్ట్ డ్రైవ్ చెయ్యకుండా, కనీసం ఆ కారు సీటింగ్ సరిపోతుందా లేదా అని చూసుకోకుండా, పక్కవాళ్ల కారు బాగుందని ఏకంగా 30 లక్షలు పెట్టి కారు కొనేయడం లాంటిది. కొన్నాక ఈ కారు స్టీరింగ్ నాకు పడట్లేదు, నాకు వాంతులొస్తున్నాయి అని ఏడ్చి ఏం లాభం? కరెక్ట్ అనాలజీ. లక్షలు పెట్టి మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులో చేరాక ఆసక్తి లేక మధ్యలో ఆపేయడం, లేదా 2 ఏళ్ల తర్వాత కోర్సు డ్రాప్ అయితే ఆ నష్టమెవరికి? నష్టం పూర్తిగా తల్లిదండ్రులదే కదా. దీన్ని మనం విశాల దృక్పథంతో గమనిస్తే, ఆర్థిక కోణంలో సరైన ఎంపిక చేసుకోపోవడం వల్ల జరిగే నష్టం పైకి కనిపించేదానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం హిడెన్ కాస్ట్స్ లేదా దాగి ఉన్న ఖర్చులు అంటాం. దాగి ఉన్న ఖర్చులు అంటే ఇంకా ఏముంటాయి అందులో? మీరు చెప్పినట్లు కోర్సు డ్రాప్ అయితే అక్కడితో ఫీజుల నష్టం ఆగిపోదు. ఆ విద్యార్థి వేరే కోర్సులోకి మారాలంటే మళ్లీ మొదటి ఫీజులు కట్టాలి. అప్పటి వరకు కట్టిన హాస్టల్ ఖర్చులు వృధా. ఒకవేళ డ్రాప్ చేయకపోయినా ఆసక్తి లేని చదువు వల్ల బ్యాక్లాగ్స్ వస్తాయి. వాటిని క్లియర్ చేయడానికి మళ్ళీ రిపీట్ ఇయర్స్. అవును, మళ్ళీ రిపీట్ ఇయర్స్, ఎక్స్ట్రా ట్యూషన్స్, కోచింగ్ ఖర్చులు. పోనీ ఇష్టం లేని కోర్సు పూర్తయ్యాక ఐటీ రంగంలోకి మారాలని ఆఖరి నిమిషంలో క్రేజీగా మారే క్రాష్ బ్యాచ్ కోచింగ్లు తీసుకుంటారు. ఇవి కాకుండా ఈ ప్రయాణంలో విద్యార్థి మానసిక ఆందోళనకి గురైతే థెరపీ సెషన్స్కి పెట్టే ఖర్చు ఇంకొకటి. ఒక విధంగా చూసుకుంటే ఇదంతా ఎడ్యుకేషన్ పేరుతో జరిగే ఒక పెద్ద ఆర్థిక విధ్వంసం. అబ్సల్యూట్లీ. కానీ సరైన కౌన్సెలింగ్ ద్వారా బోర్డ్ ఎగ్జామ్స్, డిగ్రీ, సర్టిఫికేషన్స్ అనే ఒక స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ను తయారు చేస్తే ఇలాంటి వృధా ఖర్చులను నివారించవచ్చు. కానీ ఇక్కడ నేనొక ప్రశ్న అడగాలి. సరే, డబ్బులు వృధా అవుతున్నాయి కరెక్టే, కానీ ఈ ప్రొఫెషనల్ కెరీర్ కౌన్సిలింగ్ అనేది కూడా ఖరీదైన వ్యవహారమే కదా? అలా ఏం లేదండి. అంటే అదొక లగ్జరీ సర్వీస్ అని చాలామంది అనుకుంటారు. మరి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు దీన్ని భరించగలవా? ఒకప్పుడు కెరీర్ కౌన్సిలింగ్ అనేది కేవలం టైర్ 1 సిటీలలో ఇంటర్నేషనల్ స్కూల్స్ పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే లగ్జరీ అనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. టెక్నాలజీ వల్ల కాస్ట్ తగ్గిందనమాట. అవును. ఆన్లైన్ అసెస్మెంట్స్ ద్వారా ఇప్పుడు మారుమూల పట్టణాల్లో ఉన్న విద్యార్థి కూడా బెస్ట్ గైడెన్స్ తీసుకోగలుగుతున్నాడు. దీనికి అయ్యే ఖర్చు ఒక యావరేజ్ కాలేజ్ ఫీజులో 1% కూడా ఉండదు. దీని ఒక ఖర్చులాగా చూడకూడదు. ఇది ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటిది. రైట్. ఒక చిన్న ముందస్తు జాగ్రత్త తల్లిదండ్రుల జేబులకు చిల్లుపడకుండా ఎలా ఆపుతుందో చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడి వరకు మనం ఆర్థిక నష్టాలను నివారించడం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ విశ్లేషణ చివరి విభాగానికి వస్తే మన ముందున్న మూలాలు భవిష్యత్తు గురించి ఒక సవాలు విసురుతున్నాయి. అవును, ఫ్యూచర్ ఆఫ్ వర్క్ గురించి. ఎగ్జాక్ట్లీ. రాబోయే 10 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలను ఏ స్థాయిలో రీప్లేస్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే గిగ్ ఎకానమీ విస్తరిస్తోంది. ఇలాంటి డైనమిక్ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి, రాబోయే 2-3 దశాబ్దాల పాటు కెరీర్లో ఉండటానికి పిల్లలని ఎలా సన్నద్ధం చెయ్యాలి? అసలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మోటివేషన్ ఎలా నింపాలి? ఏఐ, ఆటోమేషన్ మరియు గిగ్ ఎకానమీ కారణంగా జీవితకాలం ఒకే ఉద్యోగం, అదే కంపెనీలో రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ ఇక లేదు. స్టాటిక్ వన్ టైం కెరియర్ అనేది చనిపోయింది. బాబోయ్, వినడానికే భయంగా ఉంది. భయపడాల్సిన పనిలేదు. దీనికోసం కౌన్సిలర్లు విద్యార్థులకు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనే మైండ్ సెట్ని అలవాటు చేస్తారు. అంటే ఒక డిగ్రీ రాగానే నా చదువు అయిపోయింది అనుకోకుండా పరిస్థితులకు తగ్గట్లు మారే తత్వాన్ని, అంటే అడాప్టబిలిటీని పెంచుతారు. దీనికి వారు వాడే అత్యంత పవర్ఫుల్ టూల్ స్మార్ట్ గోల్స్ సెట్టింగ్.
ఈ స్మార్ట్ గోల్స్ గురించి మనం చాలాసార్లు విన్నాం కదా, కానీ ఒక విద్యార్థి కెరియర్ ప్లానింగ్లో ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు, నేను ఏ లక్ష్యం పడితే అది పెట్టుకుంటే అది స్మార్ట్ గోల్ అయిపోతుందా? ఒక బ్యాడ్ గోల్కి స్మార్ట్ గోల్కి తేడా ఏమిటి? చాలా మంచి ప్రశ్న. ఒక విద్యార్థి రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెద్ద ఉద్యోగం సంపాదించాలి అని అనుకుంటే అది బ్యాడ్ గోల్. అవునా? ఎందుకు? వినడానికి చాలా గొప్పగా ఉన్నా అందులో స్పష్టత లేదు. అదే ఒక స్మార్ట్ గోల్ ఎలా ఉంటుందంటే, నేను వచ్చే డిసెంబర్ నాటికి 6 వారాల పైథాన్ ప్రోగ్రామింగ్ సర్టిఫికేషన్ పూర్తి చేస్తాను, ఆ వెంటనే గిట్ హబ్లో ఒక చిన్న ప్రాజెక్ట్ అప్లోడ్ చేస్తాను, దాన్ని పోర్ట్ఫోలియోగా పెట్టి మార్చ్ కల్లా ఫ్రీలాన్సింగ్లో ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాను అని ప్లాన్ చేయడం. వావ్, ఇది చాలా క్లియర్గా ఉంది. అవును, ఇక్కడ మీరు గమనిస్తే ఈ గోల్ స్పెసిఫిక్గా ఉంది, మెజరబుల్గా ఉంది, అచీవబుల్, రెలవెంట్ మరియు ఒక ఖచ్చితమైన టైం బౌండ్తో ముడిపడి ఉంది. ఇలా స్మార్ట్ పద్ధతిలో లక్ష్యాలను నిర్దేశించుకోవడం కౌన్సిలర్లు నేర్పిస్తారు. ఓ, ఎప్పుడైతే గోల్ని ఇంత ముక్కలుగా బ్రేక్ చేస్తారో ఆ పిల్లవాడికి ఎక్కడలేని కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అబ్సల్యూట్లీ. ఆ భరోసానే వారిని మారుతున్న కాలానికి తట్టుకొని నిలబడేలా చేస్తుంది. దట్ ఈస్ పవర్ఫుల్. మనం ఈరోజు మాట్లాడుకున్న విషయాలను ఒక్కసారి రివ్యూ చేసుకుంటే, కౌన్సిలింగ్ అనేది కేవలం ఒక మార్గాన్ని ఎంచుకోవడం మాత్రమే కాదు, అది విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి, భవిష్యత్తుకు మరియు తల్లిదండ్రుల ఆర్థిక భద్రతకు ఎంత కీలకమో మనకు స్పష్టంగా అర్థమైంది. కరెక్ట్. ఇది రేపటి యుగంలో సర్వైవ్ అవ్వడానికి అవసరమైన స్ట్రాటజీనిచ్చే బ్లూ ప్రింట్. ఎగ్జాక్ట్లీ. ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు మూలాల్లో లేని కానీ ఈ చర్చ ఆధారంగా నాలో మెదిలిన ఒక ఆలోచనను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏఐ మరియు ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు ఇంత వేగంగా మారిపోతున్న ఈ కాలంలో భవిష్యత్తులో కెరియర్ కౌన్సిలింగ్ యొక్క అసలైన ఉద్దేశం ఏ ఉద్యోగం చేయాలి అని చెప్పడం కాదేమో. అంటే మీ ఉద్దేశం? దానికి బదులు అసలు ఉనికిలోనే లేని కొత్త ఉద్యోగాలు భవిష్యత్తులో వచ్చినప్పుడు పాత విషయాలను ఎంత త్వరగా మర్చిపోయి, అంటే అన్లర్న్ చేసి, కొత్త విషయాలను ఎంత వేగంగా నేర్చుకోగలము, రీలర్న్ చేయగలము అని మన మెదడుకు శిక్షణ ఇవ్వడమే భవిష్యత్తు కెరియర్ కౌన్సిలింగ్ అవుతుందేమో. దీని గురించి కాస్త ఆలోచించండి. చాలా మంచి థాట్. మళ్ళీ మరో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.